క్రైస్తవ జనమా, నా వైపు చూడండి. పుట్టిన నాటి నుండి నేటి వరకు నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా ఎప్పుడు ఏదో ఒక పోరాటం మనం అనుభవిస్తూనే ఉంటాం. మన బ్రతుకు దినాలంతా యుద్ధకాలమే. ఇప్పుడు చిన్నప్పుడు ఉన్నాం, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు యుద్ధమా ప్రశాంతమా? చిన్నప్పుడు పుస్తకాలతో మనకు యుద్ధం ఉందా లేదా? సరే, పుస్తకాలతో యుద్ధం అయిపోయింది, చదువు పూర్తయింది. చదువు పూర్తయిన తర్వాత దేనికోసం యుద్ధం? ఉద్యోగం కోసం యుద్ధం. అయిపోయిందా? ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ తర్వాత ఏం జరిగిద్ది? పెళ్ళి జరిగిద్ది. ఏకుంటుందా సార్? మీకేం చెప్పుదును? హెబ్రీ గ్రంథంలో రాసి ఉంటుంది కదా, ఇంకేమి చెప్పుదును? ఇక అప్పుడు స్టార్ట్ అవుతుంది యుద్ధం. పెళ్ళైన నెల రోజు సంవత్సరం దాకా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకునేసరికి కుదుపాట్లు అది ఇది అనుకుంటూ ఉంటారు. సరే, వాళ్ళిద్దరి మధ్య ఏదో సర్దు మరిగిందనే లోపు పిల్లలు, ఆ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయాలి, యుద్ధం. సరే, వాళ్ళ చదువులు పూర్తయిపోయినాయి. 60 సంవత్సరాలకు వాళ్ళ ఉద్యోగాలు అయిపోయినాయి, స్థిరపడ్డారు. తినే వయసులోనేమో తినటానికి ఉండదు, తినటానికి ఉండే వయసులోనేమో శరీరంలో ఆరోగ్యం ఉండదు. చెప్పమంటారా? చనిపోయే ఆఖరి క్షణం వరకు మనుషుని జీవితంలో యుద్ధం యుద్ధం యుద్ధం. అయితే ఎలాంటి యుద్ధాలు ఎదురైనప్పుడు నువ్వు పిరికోడ్లాగా పారిపోవద్దు, పిరికిదానిలాగా పారిపోవద్దు. ఏంటయ్యా ఈ భర్తతో కష్టం, ఏంటయ్యా ఈ పిల్లలతో కష్టం, ఏంటయ్యా ఈ ఉద్యోగంలో కష్టం, ఏంటయ్యా ఈ అప్పుల సమస్య, ఏంటయ్యా ఈ ఆర్థిక ఇబ్బంది, ఏంటయ్యా ఈ ప్రజలతో అవమానం, ఏంటయ్యా నా బ్రతుకులో ఈ కన్నీళ్ళని పరిస్థితులను చూసి కలవరపడి ఏ ఆత్మహత్య వైపు వెళ్ళిపోవటము, ఈ బ్రతికే కంటే చచ్చిపోతే పోయిద్దని చావును కోరుకోవటము, పిరికి దానిలాగా పిరికివాడిలాగా ఎలాంటి కార్యం చేయొద్దు. మైదానంలో నువ్వు అడుగుపెట్టినప్పుడు, యుద్ధాలు ఎదురైనప్పుడు, యుద్ధాలు నీ జీవితంలో ఎదురుగా నిలవబడినప్పుడు మైదానంలో కాలుతువే గుర్రంలాగా నువ్వు దేవుని సన్నిధిలో బ్రతకాలి. సాతాను కత్తి విసిరినా, ఈటి విసిరినా, రకరకాల శోధనలు నీ జీవితంలో తీసుకొచ్చిన వాటన్నిటినీ ధైర్యంతో ఎదుర్కొనే కృప కలిగి దేవుని సన్నిధిలో బ్రతుకుదుముగాక. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలరా, నీ జీవితంలో నీ గుండెల్లో ఉండే భయం కూడా, రకరకాల భయాలు, ఉద్యోగాన్ని కూర్చున్న భయం, వ్యాపారాన్ని కూర్చున్న భయం, పిల్లల వివాహాన్ని కూర్చున్న భయం, భవిష్యత్తును కూర్చున్న భయం, అప్పులను కూర్చున్న భయం, శరీరాన్ని ఏలుబడి చేస్తున్న అనారోగ్యాలను కూర్చున్న భయం, రకరకాల భయాలు నీ భక్తి జీవితాన్ని దొంగిలిస్తూ ఉన్నాయి. ఓ మాట చెప్పమంటారా? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు నేను పిరికివాడిలాగా చూడాలనుకోవట్లా, ధైర్యవంతుడిగా చూడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు.